బర్ముడా ట్రయాంగిల్ ఈ భూమి మీద మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్. 100 ఏళ్లలో అటుగా వెళ్లిన 75 విమానాలు, వందలాది నౌకలు గల్లంతయ్యాయి. అక్కడి నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బయటపడలేకపోయారు. అందుకే బర్ముడా ట్రయాంగిల్ను ఈ భూమి మీదే అతిపెద్ద మిస్టీరియస్ ప్లేస్గా చెబుతారు. కానీ బర్ముడా ట్రయాంగిల్ను మించిన మరో చోటు కూడా ఉంది. అదే అలస్కా ట్రయాంగిల్. దీన్నే డెవిల్స్ ట్రయాంగిల్గా కూడా పిలుస్తారు. ఈ ప్లేస్ కూడా సైంటిస్టులకు అంతుబట్టని మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా అమెరికా మినీ ప్లేన్ ఇక్కడే కుప్పకూలిపోవడంతో మరోసారి డెవిల్స్ ట్రయాంగిల్ గ్లోబల్ డిబేట్కు వేదికగా నిలిచింది. ఎందుకు బెర్ముడా ట్రయాంగిల్ను మించిన అలస్కా ట్రయాంగిల్ మిస్టరీ ఏంటి? 1867లో రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేసిన మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్లో ఏం జరుగుతోంది? వేల మందిని మాయం చేయడం వెనుక అసలు మర్మం ఏంటి? వాచ్ ది స్టోరీ. అగ్రరాజ్యంలో మినీ విమానం మిస్సింగ్ విషాదాంతం. బర్ముడా ట్రయాంగిల్ను మించిన మిస్టరీగా అలస్కా. పది మంది మృతి. అలస్కాలో అసలేం జరుగుతోంది? బర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణించే ఓడలకు మృత్యు శాసనం. సముద్రంలోనే కాదు, ఆకాశ మార్గాన ప్రయాణించే విమానాలు కూడా ఒక్కసారి ఆ ప్రాంతంలోకి వెళ్లాయంటే ఇక తిరిగి రావటం ఇంపాసిబుల్. అప్పటి వరకు బాగానే ఉన్న వాతావరణ పరిస్థితులు బెర్ముడా వద్దకు చేరగానే ఒక్కసారిగా రివర్స్ అవుతాయి. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గత 100 ఏళ్లలో దాదాపు 75 విమానాలు, లెక్కలేనన్ని నౌకలు గల్లంతయ్యాయి అక్కడ. ఈ రాకాసి ప్రాంతం ఇప్పటివరకు దాదాపు 1000 మందిని తనలో కలుపుకున్నట్టు సమాచారం. ఓడలు, విమానాలు గల్లంతవ్వటమే కాదు, చివరికి వాటి ఆచూకీ కూడా దొరకలేదు. దీంతో బర్ముడా ట్రయాంగిల్లో అసలేం జరుగుతోందో అర్థం కాక శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. ఓడలు, విమానాల మిస్సింగ్కు కారణం సముద్రంలో ఉండే పిరమిడ్లే అని కొంతమంది, లేదు ఏలియన్స్ కారణమని మరికొంతమంది వాదించారు. అయితే ఇవేవీ నిజం కాదని, అసలు నిజం వేరే ఉందని ప్రముఖ ఆంగ్ల టెలివిజన్ ఛానల్ 5 2018లో వెల్లడించింది. రోగ్ వేవ్స్ బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి రీజన్ ఇదే. దాదాపు 100 అడుగుల వరకు ఎగిసిపడే రాకాసి అలలే ఇన్ని ఘోరాలకు కారణమని ఛానల్ 5 అప్పట్లో తేల్చింది. పేరుకు తగ్గట్టుగానే రోగ్ వేవ్స్ రోగ్ పనులే చేస్తాయి అంటూ శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారు. మామూలుగా సముద్రాల్లో వచ్చే అలల కన్నా చాలా ఎత్తుగా ఒకదాని వెంట మరొకటి అతి వేగంగా విరుచుకుపడతాయంట. అయితే ఈ అలలు ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపట్టానికి కారణం సముద్రంలో ఒకేసారి వేర్వేరు దిశల నుంచి చుట్టుముట్టే తుపాన్లే కారణమని తేల్చారు. దాంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ప్రళయంగా మారి నౌకలను ముంచేస్తోందన్నమాట. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వాహనాలను నడపటం అంత తేలిక కాదు. వాతావరణం మారటంతోనే ఆందోళన ప్రారంభమవుతుంది. దాన్నుంచి బయటపడేలోపే నష్టం జరిగిపోతుంది. భిన్నమైన ఇలాంటి పరిస్థితులే బర్ముడా ట్రయాంగిల్లో ఇన్ని ఓడలు మునగటానికి కారణంగా తేల్చారు. కానీ మరో మిస్టరీని మాత్రం నేటికీ ఛేదించలేకపోతున్నామన్నారు. అదే అలస్కా డెవిల్స్ ట్రయాంగిల్. అమెరికాలోని బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెస్నా 208B గ్రాండ్ క్యారవాన్ మోడల్ విమానం ఈ నెల 6న అదృశ్యమైంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ విమానం 9 మంది ప్రయాణికులు, ఒక పైలట్తో ఉనల్కలేట్ నుంచి నోమ్కు వెళ్తోంది. మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాలకే ప్రయాణం ప్రారంభం కాగా 3 గంటల 16 నిమిషాలకు విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. విషయం గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నార్టోన్ సౌండ్ ఏరియాలో ప్రమాదం జరిగినట్టుగా అంచనా వేశారు. ఈ ప్రాంతం అమెరికాలోనే అత్యంత మిస్టీరియస్ ప్లేస్. అలస్కా ట్రయాంగిల్కు దగ్గరలోనే ఉంటుంది. అప్పుడే ఈ విమానంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని ఫిక్స్ అయ్యారు కూడా. చివరకు వాళ్లు భావించినట్టుగానే విమానం డెవిల్స్ ట్రయాంగిల్లో కుప్పకూలిపోయింది. అందులోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అలస్కా డెవిల్స్ ట్రయాంగిల్ మరోసారి గ్లోబల్ డిబేట్కు వేదికైంది. అలస్కా ట్రయాంగిల్ అనేది ప్రపంచంలోనే ఎక్కువ మంది కనిపించకుండా పోయిన అంతుచిక్కని ప్రదేశంగా నిలిచింది. 1972 నుంచి ఇప్పటి వరకు 20,000 మందికి పైగా ఇక్కడ అదృశ్యమయ్యారు అంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలోని యాంకరేజ్, జునౌ, ఉత్కియాగ్విక్ నగరాల ప్రాంతంలో ఈ అలస్కా ట్రయాంగిల్ ఉంటుంది. 1972 అక్టోబర్లో 2 అమెరికా రాజకీయ నాయకులు ఈ యాంకరేజ్ సిటీ నుంచి
జునై సిటీకి ఓ చిన్న విమానంలో వెళ్తూ ఉండగా అది కనిపించకుండా పోయింది. అలా తొలిసారి అలస్కా మిస్టరీ తెరపైకొచ్చింది. ఒక చిన్న విమానంలో అమెరికా హౌస్ నేత థామస్ హేల్బోగ్స్, అలస్కా కాంగ్రెస్ నేత నిక్ బెగిచ్, అతని సహాయకుడు రసెల్ బ్రౌన్, విమాన పైలట్ జాన్ జోన్స్ కలిసి ప్రయాణించగా అది అలస్కా ట్రయాంగిల్ వద్దకు వెళ్లగానే మాయమైనట్టుగా అధికారులు గుర్తించారు. వారి ఆచూకీని కనిపెట్టేందుకు భారీగా సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. కానీ ఆ విమానం ఇప్పటికీ దొరకలేదు. తర్వాత 1975లో మరో ఘటన జరిగింది. న్యూయార్క్ నగరానికి చెందిన 25 ఏళ్ల గ్యారీ ఫ్రాంక్ సోదర్డెన్ అలస్కాన్ అటవీ ప్రాంతంలో వేట కోసం వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. రోజులు, నెలల తరబడి ఆ వ్యక్తి కోసం వెతికినా ఫలితం మాత్రం శూన్యం. సెర్చింగ్ ఆపేసిన సుమారు 2 దశాబ్దాల తర్వాత ఈశాన్య అలస్కాలోని పోర్క్ పైన్ నది వెంబడి ఒక మనిషి పుర్రె లభించింది. దాన్ని డిఎన్ఏకు పంపించగా 2022లో విశ్లేషించారు. అది గ్యారీ ఫ్రాంక్ సోదర్డెన్దని తేల్చారు. అలస్కా డెవిల్స్ ట్రయాంగిల్లో ఇప్పటివరకు 20,000 మందికి పైగా కనిపించకుండా పోయారు. ప్రతి ఏటా సగటున 2,250 మందిని అలస్కా ట్రయాంగిల్ మాయం చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజా విమాన ప్రమాదంలోనూ 10 మంది అమెరికన్లు మృతి చెందారు. ఈ మిస్టరీపై చాలామంది చాలా రకాల థియరీలు వినిపించారు. అలస్కా ట్రయాంగిల్ వద్ద అసాధారణ అయస్కాంత చర్య జరుగుతోందని కొంతమంది, ఇది ముమ్మాటికి ఏలియన్స్ పని అని మరికొంతమంది వాదిస్తారు. ఇంకొంతమంది దెయ్యాల పనిగా నమ్ముతారు. ఇంకొంతమంది బిగ్ ఫుట్గా చెప్పే ఆదిమానవులే అక్కడ మనుషులను మాయం చేస్తున్నారని చెబుతున్నారు. కానీ ఒక్కరి వాదనకు సరైన ఆధారాలైతే లేవు. నిజానికి అలస్కా ట్రయాంగిల్ దగ్గర ఆకాశంలో తరచూ మిస్టరీ వస్తువులు ఎగురుతూ కనిపిస్తాయని స్థానికులు చెబుతారు. వాటిని గ్రహాంతరవాసుల వాహనాలుగా నమ్ముతారు. డైలీ స్టార్ నివేదిక ప్రకారం డిస్కవరీ ఛానల్లోని ఒక డాక్యుమెంటరీలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ డాక్యుమెంటరీలో కొంతమంది స్థానికులు యూఎఫ్ఓలను చూసినట్టుగా చెప్పారు. ఈ ప్రాంతంలో విమానాలు తక్కువ ఎత్తులో ఎగరటంతో పాటు వాటి నుంచి అసలు శబ్దమే రాదని స్థానికులు చెప్పారు. సాధారణంగా విమానం భీకరమైన ధ్వనితో ప్రయాణిస్తుంది. కానీ అలస్కా ట్రయాంగిల్ ప్రాంతానికొచ్చేసరికి విమానాలు అస్సలు శబ్దమే చేయవని చెప్పటం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. మరి తాజా ప్రమాదం విచారణలో అయినా అసలు మిస్టరీ వీడుతుందేమో చూడాలి.